బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. జమిలి ఎన్నికల బిల్లు రేపు పార్లమెంటు ముందుకు రాబోతోంది. నిజానికి ఈ రోజే 2 బిల్లులు ప్రవేశపెడతారని భావించారంతా. కానీ ఒకవైపు ప్రతిపక్షాల నుండి అభ్యంతరాలు, మరోవైపు రాజ్యసభలో రాజ్యాంగం పైన చర్చ నేపథ్యంలో ఈ బిల్లు వాయిదా పడింది. అయితే మంగళవారం జమిలి ఎన్నికల బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు. మరి పార్లమెంట్లో మోదం వైపా ఖేదం వైపా బలం సాధించే దిశగా ఎన్డీఏ సర్కార్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు జమిలి ఎన్నికల బిల్లుకు సంబంధించి మరో ట్విస్ట్. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను దేశవ్యాప్తంగా ఒకేసారి నిర్వహించే విధంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదాన్ని తెరపైకి తెచ్చింది ఎన్డీఏ సర్కార్. ఇటీవలే జమిలి ఎన్నికల బిల్లును కేబినెట్ ఆమోదించింది. 129వ రాజ్యాంగ సవరణ, కేంద్ర పాలిత ప్రాంత చట్టాల సవరణ 2 బిల్లులను సోమవారం ప్రవేశపెడతారనే చర్చ జరిగింది. కానీ లోక్సభ రివైజ్డ్ బిజినెస్ జాబితాలో ఆ 2 అంశాల ప్రస్తావన లేదు. దాంతో వాయిదా అంశం తెరపైకొచ్చింది. మంగళవారం విధిగా సభకు హాజరు కావాలని బీజేపీ ఎంపీలకు విప్ జారీ అయింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం లోక్సభలో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. రేపటి బిజినెస్ లో దీన్ని చేర్చుతున్నట్టుగా అర్జున్ రామ్ మేఘ్వాల్, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లుని ప్రవేశపెట్టబోతున్నట్లుగా సమాచారం అందింది. ఈ బిల్లుకు 129వ రాజ్యాంగ సవరణగా పేరు పెట్టారు. ఎందుకంటే ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలను నిర్వహించాలంటే రాజ్యాంగంలో దాదాపు 18 సవరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అందులో కొన్ని కీలకమైన ఆర్టికల్ 83, 172 ఇటువంటి వాటిని కూడా సవరించాలి. అవన్నీ రాష్ట్రాల అసెంబ్లీల గడువు తీరిపోయే లోపు ఎన్నికలు నిర్వహించడాన్ని, వీటన్నిటిని కూడా ఎన్నికల కమిషన్ విధుల్ని ప్రస్తావించిన ఆర్టికల్స్ అవి. ఆ అధికరణాలను సవరించకుండా ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికల్ని నిర్వహించడం కుదరదు కాబట్టి వాటిని సవరించాల్సి ఉంటుంది. అందుకనే 129వ రాజ్యాంగ సవరణ బిల్లు పేరుతోటి దీన్ని రేపు ప్రవేశపెట్టబోతున్నట్లుగా మనకు తెలుస్తోంది. జమిలి ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ సవరణలతో కూడిన బిల్లును పార్లమెంటు ఉభయ సభలు కనీసం 67% సానుకూల ఓట్లతో ఆమోదించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎన్నికల అంశం ఉమ్మడి జాబితాలో ఉన్న నేపథ్యంలో ఈ బిల్లుకు దేశంలో కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోద ముద్ర వేయాలి. అంటే 543 స్థానాలున్న లోక్సభలో కనీసం 67%, అంటే 362 ఎంపీలు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలి. దీంతో పాటు రాజ్యసభలో 245 సీట్లలో 67%, అంటే 164 మంది సభ్యులు ఈ బిల్లును సమర్థించాలి. దీనికి తోడు కనీసం 14 రాష్ట్రాల అసెంబ్లీలు బిల్లును ఆమోదించవలసిన అవసరం ఉన్నది. అయితే లోక్సభలో ఎన్డీఏకు 293 మంది ఎంపీల మద్దతుంటే ఇండియా కూటమికి 235 మంది ఎంపీలున్నారు. అయినా సరే బిల్ పాస్ అవుతుందనే ధీమాతో ఉంది ఎన్డీఏ. ఎంత సంఖ్యాబలం అవసరం ఏంటి అన్న దాని మీద ఇప్పటికే అధికార పక్షం కసరత్తు చేసింది. ఆ మేరకు ఇతర పక్షాలతోటి సంప్రదింపులు జరిపి సభలో ఆ సమయానికి ఈ సంఖ్యాబలాన్ని సాధించగలమనే విశ్వాసంతో బిల్లును ప్రవేశపెడుతున్నారు. వన్స్ ఈ బిల్లు పాస్ అయితే గనక రాష్ట్రపతి ఒక అపాయింటెడ్ డేని ఏర్పాటు చేస్తారు. ఆ అపాయింటెడ్ డేకి అటు ఇటుగా ఉన్న రాష్ట్రాల అసెంబ్లీలన్నీ కలిపి లోక్సభతో పాటుగా ఒకేసారి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు లోక్సభకు ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే పార్లమెంట్లో ఆమోదం పొందితే 2029 నుంచే జమిలి ఎన్నికలు. 2029 మేతో ప్రస్తుత ప్రభుత్వ లోక్సభ గడువు ముగుస్తుంది. అది ముగిసిన తర్వాత ఈసారి ఎన్నికలన్నీ కూడా ఎప్పుడు మండు వేసవిలో వస్తున్నాయి. ఈసారి ఆ వేసవి సమయాన్ని సైతం అడ్జస్ట్ చేసి శీతాకాలానికి మార్చాలన్న ఒక ప్రతిపాదన ఉంది. ఈ బిల్లులో ఆ తేదీ కూడా అలాగే 2029 నవంబర్, డిసెంబర్ నెలల్లో తదుపరి అంటే మొట్టమొదటి ఈసారి జరగబోయే జమిలి ఎన్నికలు ఆ సమయానికి జరిగేలాగా ఈ బిల్లులో ప్రతిపాదించినట్లుగా మనకు తెలుస్తోంది. జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే వేళైంది. నిజానికి ఇదే కొత్త కాదు. 1952, 1967లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించిన చరిత్రుంది. అయితే ఈసారి వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై విస్తృతంగా చర్చ జరుగుతోంది. మంగళవారం పార్లమెంట్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జమిలి బిల్లు పాస్ కావడం ఖాయమని ధీమాగా ఉంది ఎన్డీఏ. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.